హాయ్ ఫ్రెండ్స్, నేను ఇవాళ మష్రూమ్ సూప్ చేస్తున్నాను. సో లో క్యాలరీస్ ఫుడ్ అనమాట. మనం ఎంత తీసుకున్నా ప్రాబ్లం లేదు, క్యాలరీస్ అనేటివి రావు ఇందులో ఎక్కువగా. సో దీనిలో బి కాంప్లెక్స్ ఎక్కువగా ఉంటుంది, B2, B3, B5 చాలా ఉంటుంది, పొటాషియం ఉంటుంది, అండ్ మెయిన్గా వచ్చేసి D2 కూడా ఉంటుంది. మనకి వెజిటేరియన్స్కి D2 ఎక్కడా దొరకదు, ఓన్లీ మష్రూమ్స్లోనే ఉంటుంది. సో ఇది మనం మంచిగా తీసుకోవచ్చు. సన్నగా కట్ చేసుకోవచ్చు మష్రూమ్. నేను మాత్రం కొంచెం పెద్దగానే కట్ చేశాను, ఎందుకంటే నాకు అది పంటికి తగలాలి తినేటప్పుడు తాగేటప్పుడు. సో దీనికి నేను నెయ్యి వేసి చేస్తున్నాను, మీరు బటర్ వేసి అయినా చేయొచ్చు. నెయ్యి వేసేసి అందులో సన్నగా తరిగిన వెల్లుల్లి, అల్లం వేసేసుకొని కొంచెం వేగాక మనం కట్ చేసుకొని పెట్టుకున్న మష్రూమ్స్ వేసి వేగాక ఒక 2 మినిట్స్ వేగాక ఉప్పు వేసేసి వాటర్ పోసేసేయండి. వాటర్ పోసాక మిరియాల పొడి వేసేసి మూత పెట్టేసేయండి, మసులుతుంది. అప్పుడు మనం కొంచెం కార్న్ఫ్లోర్లో వాటర్ పోసేసి కలిపేసేసి మసలనివ్వాలి, అప్పుడు థిక్నెస్ వస్తుందన్నమాట. సో కార్న్ఫ్లోర్ మీరు చూసుకొని వేసుకోండి థిక్నెస్ కోసం. మంచిగా ఉడికితే ఒక 5 మినిట్స్ ఉడికిపోతే చాలు. మనం ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుంటే సరిపోతుంది. నాకైతే రెస్టారెంట్లో చేసినట్టుగా వచ్చింది టేస్టీగా.